టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ ఎక్కడ ఉన్నాడు? పహల్గాం ఉగ్రదాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హఫీజ్ సయీద్ ను పాక్ ప్రభుత్వం అయితే సేఫ్ ప్లేస్ లో ఉంచినట్టు తెలుస్తుంది. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హఫీజ్ సయీద్ కు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అందరూ భావించారు. అయితే అతన్ని జైల్లో పెట్టినట్టు కూడా పాక్ ప్రభుత్వం బుకాయించినప్పటికీ కూడా అతను ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచినట్టు కూడా ఒక వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హఫీజ్ కు పాక్ సైన్యంతో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. లాహోర్ సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో హఫీజ్ ఉన్నట్టు గుర్తించారు. అత్యంత రద్దీ ప్రాంతంలో ఓ భవనం కింద బంకర్లో హఫీజ్ ఉన్నాడు. అంటే బంకర్లో ఎప్పుడైనా కూడా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళంతా కూడా బంకర్లలో చేరి యుద్ధానికి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ చేయాలి, ఉగ్రదాడులు ఏ విధంగా చేయాలి, ఆ ప్లాన్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా సమస్య వస్తుంది అన్నప్పుడు అట్లా బంకర్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అటువంటి బంకర్లో అతన్ని సేఫ్గా సైన్యంతో కూడా అతనికి రక్షణ కల్పిస్తున్నట్టు కూడా ఒక వీడియో ఆ బంకర్లో కూడా హఫీజ్ సయీద్ నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే హఫీజ్ సయీద్ ఇప్పటి వరకు కూడా ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాడు అన్న వార్త తెలుస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం అయితే అతన్ని జైల్లో పెట్టినట్టు బుకాయించినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో హఫీజ్ ను ఒక సేఫ్ ప్లేస్ కు పాక్ ప్రభుత్వం తరలించింది. ఇప్పుడు మరింత భద్రత కల్పిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. తాజాగా హఫీజ్ సయీద్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హఫీజ్ ను అప్పగించాల్సిందే అంటూ కూడా భారత్ సైన్యం కావచ్చు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే హఫీజ్ కు పాక్ సైన్యంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. లాహోర్ సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో హఫీజ్ ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత రద్దీ ప్రాంతంలో ఉన్న ఓ భవనం కింద బంకర్ లో హఫీజ్ ఉన్నట్టు గుర్తించారు. తాజాగా అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో నవ్వుతూ హఫీజ్ సయీద్ మాట్లాడుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ టైంలో హఫీజ్ ను సేఫ్ ప్లేస్ కు పాక్ ప్రభుత్వం తరలించింది. ఇప్పుడు మరింత భద్రత కల్పిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక మొత్తంగా పహల్గాం పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి వెనుక లష్కర్ ఏ తోయిబా హస్తం ఉన్నట్టు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పాల్పడినప్పటికీ కూడా ముష్కరులే అయినప్పటికీ కూడా దీనికి కత్తా క్రీమా అంతా లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. ఇతను ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కూడా అని తెలుస్తోంది. అయితే ఈ పరిణామాల వేళ హఫీజ్ కు సంబంధించి ఓ సంచలన వార్త అయితే వెలుగులోకి వచ్చింది. అతను పాక్ లో భద్రతతో కూడా ఆయన సేఫ్ ప్లేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. భద్రత పాక్ ప్రభుత్వం కల్పించినట్టు తెలుస్తోంది. అయితే బహిరంగంగా జీవిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అతను జైల్లోనే ఉన్నాడంటూ పాక్ ప్రభుత్వం బుకాయించినప్పటికీ కూడా అతను ఒక సైన్యం రక్షణతోటి ఒక భవనం కింద సేఫ్ ప్లేస్ లో బంకర్ లో అతన్ని ఉంచినట్టు కూడా తెలుస్తుంది. సాధారణంగా ఉగ్ర నాయకులు ఎవరికి తెలియని రహస్య ప్రదేశాల్లో దాక్కుని అక్కడి నుంచే తమ కార్యకలాపాలు వాళ్ళు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ హఫీజ్ సయీద్ జీవనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతడు లాహోర్ లో జోరం తౌ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో సామాన్య పౌరులతో కలిసి నివసిస్తున్నట్టు కూడా సమాచారం అందింది. హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. భవనంలో హఫీజ్ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నారు. ఇంటి ముందు ఓ ప్రైవేట్ పార్క్ పక్కనే మసీదు, మదర్సా కూడా ఉన్నట్టు సమాచారం. భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని సదరు కథనం చెప్తోంది. అయితే మొత్తంగా జైల్లో ఉన్నాడంటూ పాక్ బుకాయింపులు చేసినప్పటికీ కూడా అతను ఒక ఇంట్లో సేఫ్ గా ఉన్నట్టు కూడా ప్రెసెంట్ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే హఫీజ్ ను అప్పగించాలంటూ కూడా భారత్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. అత్యంత రద్దీ ప్రాంతంలోని ఓ భవనం కింద బంకర్ హఫీజ్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక హఫీజ్ సయీద్ పాక్ లో బహిరంగంగా తిరుగుతున్నట్టు గత కొంతకాలంగా కూడా కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూనే ఉంది. ఉగ్ర సంస్థల నిధులు సమకూర్చి కేసులో అతనికి 31 ఏళ్ల జైలు శిక్ష పడిందని, అతడు జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తుంది. అంటే పాక్ ఎప్పటి నుంచి కూడా బుకాయింపు చర్యలకే పాల్పడుతూ ఉంటుంది. అయితే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కూడా పాక్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయితే మొత్తంగా హఫీజ్ సయీద్ విషయంలో కూడా అతను జైల్లో ఉన్నాడంటూ బుకాయించింది. ఆపరేషన్ సింధూర్ టైంలో అతన్ని ఒక సేఫ్ ప్లేస్ కు కూడా పాక్ ప్రభుత్వం తరలించింది. అతనికి సైన్యం రక్షణతో పాటు ఓ పెద్ద భవనం కింద నిత్యం జనం సంచరించే ఏరియాలో కూడా అతన్ని ఉంచినట్టు, అతను తన కుటుంబంతో పాటు హ్యాపీగా, అంటే ఏ తప్పు చేయని వాడిగా హ్యాపీగా నివసిస్తున్నట్టు కూడా ఉన్న వీడియో, అలాగే అతను నవ్వుతూ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రెజెంట్ వైరల్ అవుతుంది. అతని ఇంటినే సబ్ జైలుగా మార్చినట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే 2008 నవంబర్ 26న దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కూడా ఉగ్రమూకలు మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన
చేయడంతో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో కూడా హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్ ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా $10 మిలియన్ రివార్డు కూడా ప్రకటించింది. అయితే అటువంటి ఉగ్రవాదిని, అంత భయంకరమైన ఉగ్రవాదిని కూడా పాక్ ప్రభుత్వం అయితే సేఫ్ గా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అటు భారత్ కు సంబంధించి కూడా వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు అతన్ని అప్పగించాలని. అయినప్పటికీ కూడా పాక్ ప్రభుత్వం అతడు జైల్లోనే ఉన్నాడు అని బుకాయిస్తూ అతన్ని సేఫ్ గా లగ్జరీగా తిరిగే విధంగా కూడా పాక్ సైన్యంతో రక్షణ కల్పిస్తూ కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులు ఎప్పుడైనా ఎక్కడైనా దాక్కోవడం జరుగుతుంది, కానీ ఇతను హ్యాపీగా కూడా తను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా అందరి మధ్య తిరుగుతూ హ్యాపీగా ఉన్నాడు. అంటే ఉగ్రవాదిని ఇంతగా పాక్ ఎందుకు సేవ్ చేస్తుంది, పాక్ ఉగ్ర సంస్థను ఎంకరేజ్ చేయకపోతే ఇలా ఎందుకు చేస్తుంది అన్న విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మొత్తంగా లాహోర్ సమీపంలో ఓ రహస్య ప్రాంతంలో హఫీజ్ ఉన్నట్టు కూడా గుర్తించారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రజెంట్ వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే హఫీజ్ సయీద్ ను భారత్ కు అప్పగించాలంటూ కూడా భారత్ డిమాండ్ చేస్తూ ఉంది. అటు పహల్గాం ఉగ్రదాడి వెనుక కూడా ఇతను ఉన్నాడు. మరోవైపు ముంబైలో జరిగిన కాల్పుల దాడిలో కూడా అతను ఉన్నాడు. మొత్తంగా అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను హ్యాపీగా తన లైఫ్ నార్మల్ గా జనసంచారం ఉండే ప్రాంతంలో అతను నివసిస్తున్నాడు. అతనికి సైన్యంతో కూడా పాక్ ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీంతో పాక్ నిరంతరం కూడా బుకాయిస్తుంది అతను జైల్లో ఉన్నాడని. అయితే అతన్ని అప్పగించమన్న సమయంలో కావచ్చు, ఆపరేషన్ సింధూర్ టైంలో కావచ్చు, పాక్ ప్రభుత్వం సైన్యంతో అతనికి రక్షణ కల్పించి అతని ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రధానంగా ఏదైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ గురించి ప్రజెంట్ కొంత ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ హఫీజ్ సయీద్ ఎక్కడ ఉన్నారు అనే దానికి మాత్రం అందరూ కొంత చర్చ కొనసాగుతుంది. పెహల్గాం అటాక్ తర్వాత హఫీజ్ సయీద్ అజ్ఞాతంలోకి వెళ్ళి అనేది కూడా తెలుస్తుంది. హఫీజ్ సయీద్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. హఫీజ్ సయీద్ ను అప్పగించాల్సిందని భారత్ మొదటి నుంచి రిలీజ్ చేస్తుంది. పాక్ సైన్యంతో హఫీజ్ కు సెక్యూరిటీ పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లాహోర్ సమీపంలో రహస్య ప్రాంతంలో హఫీజ్ ఉన్నారా అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత నదీ ప్రాంతంలోని ఓ భవనం కింద బంకర్ లో హఫీజ్ సయీద్ తలచుకున్నారు. దానికి సెక్యూరిటీ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం అనేది హఫీజ్ సయీద్ కు భద్రత కల్పిస్తున్నారనేది కూడా తెలుస్తోంది. ఇక తాజా వీడియోతో ఆ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో నవ్వుతూ మాట్లాడుతున్న హఫీజ్ సయీద్ సంబంధించిన ఆ దృశ్యాలు కూడా, దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రజెంట్ చర్చ అయితే కొనసాగుతుంది. కానీ హఫీజ్ జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ ప్రభుత్వం అయితే బుకాయిస్తోంది. మరి ఈ వీడియో ఎప్పటిది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అంటే జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఏ విధంగా స్వేచ్ఛగా జరుగుతున్నారో, అతనికి సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేశారనే ప్రశ్నలు అయితే కొన్ని లేవనెత్తుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ టైంలో హఫీజ్ ను సేఫ్ ప్లేస్ కు పాకిస్తాన్ ప్రభుత్వం తరలించిందని తెలుస్తోంది. ఇప్పుడు మరింత భద్రత కల్పిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆయన జైల్లో ఉన్నారు అనేది వారు చెప్తున్నారు. కానీ కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అవి ప్రస్తుతం వీడియోస్ పాత వీడియోలు అనేది కూడా తెలియాల్సింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్ సయీద్ జైల్లో ఉన్నారు అనే సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తామని భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సమయంలో హఫీజ్ సయీద్ పై కూడా దాడి చేసే అవకాశం ఉందని భావించిన పాకిస్తాన్ అక్కడున్న ప్లేస్ నుంచి తేలించి వేరే ప్రాంతానికి సేఫ్ ప్లేస్ కు తరలించారు అనేది ప్రధానంగా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఆ సమయంలో ఉన్న వీడియో బయటకు వచ్చిందా లేకపోతే గతంలో వీడియోనా అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. కానీ ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే వీడియో అయితే వైరల్ అవుతూ ఉందో ఆ వీడియోలో ప్రధానంగా అతను హఫీజ్ సయీద్ నవ్వుతూ కూడా కనిపించారు. ఈ నేపథ్యంలోనే అతన్ని భారత్ అప్పగించాలని కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఉగ్రవాద స్థావరాల వద్ద అన్ని విధాల ప్రణాళికబద్ధంగా దాడులు చేయడం కానీ ఇదంతా కూడా హఫీజ్ సయీద్ కనసనలో జరుగుతుంది అనేది కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే హఫీజ్ సయీద్ ను అప్పగించాలని కూడా భారత్ డిమాండ్ చేస్తుంది. కానీ హఫీజ్ సయీద్ ప్రజెంట్ జైల్లో ఉన్నారనేది పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారనే ఒక ఆరోపణలు కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఒక వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో అది ఇప్పటిదా పాత వీడియోనా అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రజెంట్ హఫీజ్ సయీద్ జైల్లోనే ఉన్నారు అనేది పాకిస్తాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.
ఇక ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ జైల్లోనే ఉన్నాడా, లేకపోతే ఈ వీడియోలో మనం చూస్తుందా నిజమా కాదా అన్న అనుమానాలు అయితే రేకెత్తకు మానదు. ఎందుకంటే హఫీజ్ సయీద్ ను అప్పగించాల్సిందే అని భారత్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అయితే అతను జైల్లోనే ఉన్నాడంటూ పాకిస్తాన్ బుకాయిస్తోంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమా, పాతదా, కొత్తదా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే హఫీజ్ సయీద్ ఎంతో దర్జాగా నవ్వుతూ ఉన్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్తాన్ అయితే ఆపరేషన్ సింధూర్ టైంలో కావచ్చు అతన్ని సేఫ్ గా సైన్యం రక్షణతో పాటు ఒక ప్లేస్ లో ఉంచినట్టు తెలుస్తుంది. అయితే నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో ఒక భవనం కింద బంకర్ లో హఫీజ్ సయీద్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా అత్యంత రద్దీ ప్రాంతమైన ఓ భవనం కింద బంకర్ లో ఉన్నాడు హఫీజ్ సయీద్. మరి ఆ వీడియో ఇప్పటిదా లేకపోతే పాతదా అన్న అనుమానాలు వస్తున్నాయి. మొత్తంగా హఫీజ్ సయీద్ ను ఎంతో సేఫ్ గా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఉంచింది. అంటే ఉగ్రదాడులకు తాము ఎంకరేజ్ చేయమంటూ పాక్ ప్రభుత్వం చెప్తూనే అత్యంత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ ను, లష్కరే తోయిబా చీఫ్ అయిన హఫీజ్ సయీద్ ను పాక్ ప్రభుత్వం ఎందుకు సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇతని తలపై అటు యుఎస్ఏ కూడా అతని తలపై ఎక్కువగా కూడా రెమ్యునరేషన్ కావచ్చు అతన్ని అప్పగిస్తే ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అతని తలపై కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అతని ఇంటినే సబ్ జైల్ గా కూడా వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం మార్చారంటూ కూడా తెలుస్తోంది. అయితే 2008 నవంబర్ 26న కూడా రాజధాని ముంబైలో ఉగ్రమూకల మారణ హోమానికి సంబంధించి కూడా ఇతని హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అమెరికా ఇతని తలపై రివార్డు కూడా ప్రకటించింది. $10 మిలియన్ రివార్డు కూడా అమెరికా ప్రకటించింది. అంటే ఒక్క భారత్కి మాత్రమే కాదు, ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా అతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. ఒక కీలక సూత్రధారిగా ప్రతి ఉగ్రదాడిలో అతను ఉన్నాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్ ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా అంటే ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా కూడా అతన్ని పరిగణించడం జరిగింది. అతని తలపై అమెరికా $10 మిలియన్ రివార్డు ప్రకటించింది. అయితే ఇప్పటికే భారత్ అతన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో పాక్ మాత్రం అతను జైల్లోనే ఉన్నాడంటూ కూడా బుకాయిస్తుంది. అయితే అతను ఒక భవనం కింద బంకర్ లో ఉన్నట్టు కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ప్రజెంట్ వైరల్ గా కూడా మారింది. హఫీజ్ సయీద్ వీడియో చూసిన వారంతా కూడా హఫీజ్ సయీద్ ను పాక్ ప్రభుత్వం సేఫ్ ప్లేస్ లో ఉంచింది, అతను సేవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. హఫీజ్ ను అప్పగించాల్సిందే అని భారత్ డిమాండ్ చేస్తుంది. అయితే అతను జైల్లోనే ఉన్నాడంటూ బుకాయిస్తున్న పాక్ ప్రభుత్వం మాత్రం సైన్యంతో అతనికి రక్షణ కల్పిస్తుంది. అతను తన ఇంటిలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో నివాసం ఉండడమే కాదు అతను ఎంతో దర్జాగా కూడా నవ్వుకుంటూ కూడా అతని కార్యకలాపాలని సాగిస్తున్నాడు. ఇంకా ఎన్ని ఉగ్రదాడులకు అతను ప్లాన్ చేస్తున్నాడో, ఎన్ని వ్యూహ రచనలు చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి హఫీజ్ సయీద్ ను మాత్రం ఒక సేఫ్ ప్లేస్ లో అయితే పాక్ ప్రభుత్వం ఉంచింది. ఎందుకంటే అతను ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినప్పటికీ కూడా పాక్ ప్రభుత్వం అతన్ని సేవ్ చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తుంది అన్న వార్తలు, విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదులు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది కాబట్టి ఆ ఉగ్రవాదిని వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంచడంలో ఏమాత్రం కూడా తప్పులేదు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తంగా ఆ వీడియోలు నవ్వుతూ మాట్లాడుతున్న హఫీజ్ సయీద్ దృశ్యాలు ఎంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే జైల్లో ఉన్నాడని పాక్ బుకాయి ఇచ్చినప్పటికీ కూడా అతను దర్జాగా నార్మల్ గా మనుషుల్లో తిరుగుతుండడం కూడా కలకలం రేపుతోంది. అటు తీవ్రంగా కూడా విమర్శలు వస్తున్నాయి.